రవితేజ గారు ఇంత గొప్ప అద్భుతమైన పాటకి డ్యాన్స్ చేయటం ఇలాంటి సినిమా తీసుకోవటం చాలా అభినందనీయం. ఈ పాట చాలా అద్భుతంగా ఉంది. చాలా చాలా మనసుకు హాయిగా ఉంది. జీవి జీవి మ్యూజిక్ అద్భుతం. ఈ అయ్యప్ప పాటల్లో ఉండే హుషారుని, అద్భుతమైన ఇన్స్ట్రుమెంట్స్, సంగీత వాయిద్యాలు జోడించి, సింగర్స్ని జోడించి, రికార్డింగ్ మిక్సింగ్ పెట్టి ఒక క్వాలిటీ పెంచాడు. అది ఆ పాటలోని నవ్యత ఏమంటారు, ఆ పాటలోని గొప్పతనం దెబ్బతిరకుండా. అట్లాగనే రవితేజ ఇంటర్వెల్ కల్లా మలేషియా నుంచి దిగే మాఫియా విలన్లతో పోరాడి అలిసిపోయి ఆ సినిమాలు ఏమాత్రం హిట్ కాక దడ కానీ, తడ కానీ, మడ కానీ ఇలాంటి సినిమాలన్నీ 15 కోట్లకి యాక్ట్ చేసి రిలీజ్ చేసి కొత్త హీరోయిన్లతోటి రకరకాల ఫీట్లు చేసి అలిసిపోయిన రవితేజ చివరికి ఇంత మంచి మార్గం పట్టడం చాలా మంచిది. ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఇది ఒక భక్తి సినిమా కాదు, ఇది నిజమైన హీరో ఎవడరా అంటే భక్తుడే. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో అయ్యప్ప స్వామి అంటే ఎంత ప్రేమనో తెలుసు అందరికీ. సో ప్రతి కుటుంబంలో నుంచి అయ్యప్ప భక్తులు వాళ్ళ ఫ్యామిలీని డెవలప్ చేయడం కోసం అయ్యప్ప స్వామిని ఆశ్రయించటం, దీక్షలు చేయటం, ఆ తర్వాత కుటుంబాన్ని వాళ్ళు కాపాడుకోవటం మనం చూస్తూనే ఉన్నాం. అటువంటి ఒక కథ తీసుకుంటే రియల్ హీరోయిజం అవుతుంది. అంతేగాని ఎవడో ఉంటాడు మా బాంబే నుంచి వచ్చిన వీళ్ళను, ఆడేమో దుబాయ్లో ఉంటాడు, ఇంటర్వెల్ వరకు హీరో ఆడి గ్యాంగ్ని కొడతాడు, ఇంటర్వెల్కి ఆడి చిరాకు వచ్చి ఎవడురా వాడు అని చెప్పి ఇంటర్వెల్కి వచ్చేసేసి ఏమో ఇట్లాంటి స్టోరీలతో రవితేజ సావగొట్టాడు మన. ఇప్పుడేమో ఇంత గొప్ప సినిమా తీశాడు కాబట్టి ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి రవితేజకి అవార్డు కూడా రావాలని నేను జమ దగ్గరగా కోరుకుంటున్నాను. వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ.